టుడే స్పెషల్ మోస్ట్ ఫేవరెట్ రెసిపీ ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. ఎగ్ పఫ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దీనికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. సింపుల్గా ఈజీగా అందరూ చేసుకునే విధంగా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఇది తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్ మైదా పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి పిండి అంతా కలుపుకొని తగినంత వాటర్ పోసుకొని చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా తడిపిన క్లాత్ తోటి వేసుకుందామండి. ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఆ పిండి 3 భాగాల కింద చేసి చపాతీలా చేసుకోవాలి. కొంచెం పల్చగా చేసుకోవాలండి. ఇలా పల్చగా చేసుకున్న తర్వాత దీనిపైన బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇలానే మిగతా చపాతీలు కూడా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేద్దాం. ఇలా ఫోల్డ్ చేసుకుని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పొడి బట్ట పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఈలోపు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. మన ఎగ్ పఫ్లోకి ఆనియన్ కర్రీ చేసుకుంటాం కదా. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని, 1/4 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది, పక్కన పెట్టేసుకుందాం. 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చపాతీలా ఒత్తుకోవాలి. ఇదే ప్రాసెస్ 2-3 సార్లు చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా పిండి జల్లి మళ్ళీ చపాతీలా చేసుకుందాం. దీన్ని మళ్ళీ రోల్ చేద్దాం. కంటిన్యూస్గా 2-3 టైమ్స్ చేయడం వల్ల లేయర్ కింద వస్తుంది. ఇప్పుడు దీన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకుందాం. దీనిపైన కొద్దిగా పిండి చల్లి చపాతీలా ఒత్తుకోవాలి. దీన్ని ఈక్వల్గా 4 పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇక్కడ ఎగ్ బాయిల్ చేసి పెట్టానండి. ఇలా హాఫ్ కింద కట్ చేశాను. దీనిపైన కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్ని, మిర్చి పౌడర్ని, చాట్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనం కర్రీ ప్రిపేర్ చేసాం కదా. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు పెడుతున్నాను. బాయిల్ చేసిన ఎగ్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ మైదా పిండి పేస్ట్ కలిపి పెట్టానండి. అంచులకి అప్లై చేసుకుంటే విడిపోకుండా ఉంటాయి. మిగతా వాటికి కూడా ఇలానే మైదా పిండి అప్లై చేయాలి. సో ఇప్పుడు బేక్ చేసుకుందాం. నేను కొద్దిగా బటర్ అప్లై చేస్తున్నాను. మనం ప్రిపేర్ చేసిన దాన్ని ఈ బేకింగ్ పాన్లో పెట్టేద్దాం. దీనికి కూడా కొద్దిగా బటర్ గాను ఆయిల్ గాను అప్లై చేసుకుందామండి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రీహీట్ చేసి పెట్టానండి 10 మినిట్స్ బిఫోర్. వీటిని అందులో పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 1 సైడ్ బేక్ అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలండి. మరొక 2-3 మినిట్స్ పాటు బేక్ అవనిద్దాం. సో ఇవి బాగా బేక్ అయిపోయినాయి, తీసేసుకుందాం.
మిగతా వాటిని కూడా ఇలానే బేక్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఇన్స్టెంట్గా ఇలా ఎగ్ పఫ్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.